ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడైందిన వార్త ఫిబ్రవరి 1 నుండి పెన్షనర్లందరికీ కూడా శుభవార్త అయితే రాబోతోంది. ఈపీఎఫ్ఓ పెన్షన్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా భారీగా పెంచబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఈపీఎఫ్ఓ పెన్షనర్లందరికీ కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు శుభవార్త అయితే చెప్పబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. పలు కార్మిక ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న వినతులను స్వీకరిస్తూ వాటిపై కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ముందుకు ప్రతిపాదన వచ్చింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద పెన్షనర్లకు కనీస నెలవారీ వేతనం అనేది 1000 రూపాయల కింద ఉంది. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. ప్రస్తుతం పెరిగిన రేట్ల దృష్ట్యా చూసుకున్న 1000 రూపాయలు అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. ఇప్పుడు దాన్ని 7500కి పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఇక అలాగే 1995లో రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం 1000 రూపాయలుగా ఉండడంతో వారు ప్రభుత్వాన్ని కలిసి తమ ఆవేదనను విన్నవించుకున్నారు. దీన్ని పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో వారి విజ్ఞప్తిని కేంద్రం అయితే పరిశీలిస్తోంది. ఇది అమల్లోకి వస్తే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా లబ్ధి చేకూరే అవకాశాలు అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇక అలాగే పెన్షనర్ల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి మేరకు విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వారు మంత్రిని కలిసి తమ పెన్షన్ పంపుపై ఆలోచించాలని కోరారు. డిఏ పెంపు తమ కుటుంబ సభ్యులు కూడా ఉచిత వైద్యంతో పాటు ఈ పెన్షన్ పెంపుపై కూడా పునరాలోచించాలని కోరారు. ఇదిలా ఉంటే వివిధ పెన్షన్ వర్గాల్లో ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఈపీఎస్ 95 పెన్షన్దారులు పెన్షన్ 7500కి పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉండగా ట్రేడ్ యూనియన్లు మాత్రం వారికి నెలకు 5000 ఇవ్వాలని కోరుతోంది. ట్రేడ్ యూనియన్ల వాదన తీవ్ర విమర్శలకైతే దారితీస్తోంది. ప్రస్తుతం పెరుగుతున్న ధరల దృష్ట్యా 5000 బతకడానికి సరిపోదని పెన్షనర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస పెన్షన్ 1000గా నిర్ణయించాలని ప్రభుత్వం 2014లో ప్రకటించినప్పటికీ 36.5 లక్షల మంది పెన్షన్దారులు ఇప్పటికీ ఈ మొత్తం కంటే తక్కువగానే అందుకుంటున్నారని కమిటీ ప్రస్తుత వ్యవస్థలోని వ్యత్యాసాలను ఎత్తి చూపింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ఇటు ఉద్యోగస్తులు అటు సంస్థలు ఉద్యోగి ప్రాథమిక వేతనం నుంచి 12% పదవీ విరమణ కార్పస్ ఫండ్కు జమ చేస్తారు. సంస్థ కాంట్రిబ్యూషన్ నుంచి 8.33% ఈపీఎస్కి మళ్లించడం జరుగుతుంది. మిగతా 3.67% ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ కింద కేటాయిస్తారు. పదవీ విరమణ తర్వాత తగినన్ని ప్రయోజనాలను అందించడానికి ప్రస్తుత కేటాయింపు వ్యవస్థకు సమగ్ర సమీక్ష అవసరమని పెన్షనర్లు అయితే వాదిస్తున్నారు. పింఛన్దారుల డిమాండ్లను సమీక్షిస్తామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు హామీ ఇవ్వడంతో లక్షలాది మంది రిటైర్ అయిన వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రతిపాదిత పెంపు 7500 అమలైతే దేశంలోని వృద్ధ కార్మికులకు ఆర్థిక గౌరవం కల్పించడంతో పాటు కొత్త అధ్యాయానికి కూడా శ్రీకారం చుట్టినట్లు అవుతుంది. నిర్మలమ్మ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2025లో ఈ సంస్కరణకు చోటు ఉంటుందని పెన్షనర్లు ఆస్తి ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా జీవిత భాగస్వామికి కూడా ఈ యొక్క ఉచిత వైద్యం అయితే అందించాలని వారు ప్రత్యేకంగా కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.